అండి అందరికీ బాగున్నారా? చాలా బాగున్నాము. రిషి బాబు ఎక్కడికి వెళ్ళేటప్పుడే ఇంకా సతాయిస్తాడు. ఇంకేం చేయాలో అర్థం కాదు వాడికి. ఎక్కడికి వెళ్తున్నాం కానీ ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కావట్లేదు. మా మమ్మీ మా డాడీ అందరూ రెడీ అయ్యారు, నన్ను మాత్రం రెడీ చేయట్లేదు అనుకుంటున్నాడు. కానీ వాడికి వాళ్ళ అమ్మమ్మ ఎంత కదా రెడీ చేస్తాం. వాళ్ళ అమ్మమ్మ అయితే మంచిగా రెడీ చేస్తుంది ఇవన్నీ. ఇంకా స్నానం చేయించి బొట్టు పెట్టి బట్టలు వేసి ఎంత ప్రాసెస్ ఉంటుంది. కానీ చాలా ఏడుస్తాడు స్నానం చేయించేటప్పుడు. ఇంకా రోజు అక్కడికి వెళ్ళి రెడీ అయ్యి వస్తాడు. పొద్దున్న తీసుకెళ్తుంది మా మమ్మీ, మళ్ళీ మధ్యాహ్నం 11-12కి అట్లా తీసుకొస్తుంది. ఇంకా నాకు కూడా ఇంట్లో పని ఉంటుందని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళిపోతుంది. ఇంకా మధ్యాహ్నం సాయంత్రం కూడా నాకు క్లాస్ ఉంటుందని చెప్పేసి తీసుకెళ్తాను. ట్యాపింగ్ క్లాస్కి వెళ్తున్నా నేను. ఇంకా దానికోసం ఇంకా రిషి కానీ తీసుకెళ్తారు. ఇంకా ఆటోలో సతాయిస్తున్నారు చూడండి. ఇంకా అక్కడికి వెళ్తున్నామంటే సంతోషం. ఇంకా వాడికి ఎంత సంతోషం అంటే అక్కడ మాటలో చెప్పలేడు వాడు. ఇంకా ఆడికి పోతున్నామంటే హ్యాపీనెస్ అంతా. ఇంకా ఆడిపోయి ఇంకా ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. మా మమ్మీ స్నానం చేపిస్తే ఇంకా స్నానం అయిపోతుంది, అంత అయిపోతుంది. ఇంకా వచ్చేటప్పుడు అస్సలు రాడు. మళ్ళీ ఎంత స్నానం చేయించినా ఏం చేయించినా వాళ్ళే కావాలి. మళ్ళీ మా మమ్మీ మా డాడీ కావాలి. వాడికి కన్నా నేనా మా మమ్మీ అర్థం కాదు. అంత బాగుంటాడు వాళ్ళతో. మమ్మీ మమ్మీ అనుకుంటే మా మమ్మీతో ఉంటాడు. నన్ను అయితే అమ్మ అంటాడు కానీ మమ్మీని మమ్మీ మమ్మీ అని పిలుస్తాడు. చాలా బాగుంటాడు వాళ్ళతో. ఇంకా స్నానం చేసి నన్ను ఏడుస్తున్నాడు చూడండి. ఎంత ఏడుస్తుందంటే ఆటోలో కూర్చోబెట్టినా ఆపలేదు. చాలా ఏడ్చిండు పాపం. ఇంకా మా డాడీని తీసుకొని వెళ్ళిపోయినాము. మా డాడీ అంటే ఇంకా ఏడుపు అంతా ఆగిపోతుంది. రిషి బాబాకి అస్సలు ఏడవాడు. ఇంకా మా డాడీని చూసి ఇంకా ఏడుపు ఆపేసిండు. ఇంకా నేను మా ఆయన రిషి బాబు మా డాడీ అందరం కలిసి బయటికి వెళ్ళినాం. ఎక్కడికి వెళ్ళినా మాత్రం చెప్పట్లేను కదా, చూడండి లాస్ట్ వరకు చూడండి, తెలుస్తుంది మీకే. ఇక్కడ మా డాడీ ఎందుకు ఇట్లా తయారవుతున్నావు రిషిగా అని మా డాడీ తిడుతున్నాడు రిషి బాబుని. ఇంకా మా వదిన వచ్చింది చూడండి. మా వదిన, మనిషమ్మ, మా అన్న, మా చిన్నోడు అందరు వచ్చారు. ఇంకా వాళ్ళు రాగానే మా రిషి బాబు కిందకి దిగిండు. మా అత్తకు ప్లేస్ సరిపోదా అని చెప్పేసి చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడు కింద నాతోని. ఇంకా మా చిన్నోడైతే చాలా మంచిగా ఉంటాడు, సైలెంట్గా ఉంటాడు. వాడాట వాడే ఆడుకుంటాడు, ఎవరిని సతాయించాడు. చిన్నప్పుడు రిషి వాడు ఎట్లున్నాడో ఇప్పుడు అట్లా ఉంటుండే వాడు. ఇంకా చిన్నప్పుడు రిషి బాబు కూడా అట్లనే ఉండే. ఇంకా టెంపుల్కి వచ్చినాం, కర్మంగ టెంపుల్కి. ఇంకా పూజ చేపిద్దామని బండికి. ఇంకా అట్లనే వచ్చినాం, ప్రదక్షిణాలు చేయాలని చెప్పేసి అన్నారు. ఇంకా వెళ్ళినాం. చూడండి ఇక్కడ ఎంత మంచిగా ఉంటుంది అసలు. ఇక్కడికి వస్తే నాకు చాలా ఇష్టం ఈ టెంపుల్ అంటే. ఎన్నిసార్లు వచ్చినా బోర్ కొట్టదు. మనిషితో చూడండి ఎట్లా ఆడుకుంటుందో. మస్తు అల్లరి చేస్తుంది కానీ మంచిగా ఉంటుంది. ఇంకా ప్రదక్షిణాలు అన్నీ చేసిన తర్వాతకి రిషి బాబు డాడీ పూజ చేస్తా అన్నారు. శివునికి లింగానికి నీళ్ళు పోస్తా అన్నారు. పోసినారు. ఇంకా నేను మా ఆయన కూడా లింగానికి నీళ్ళు పోసినాం. తర్వాతకి ఇంకా టెంపుల్ అన్నీ తిరిగినాం. అన్ని టెంపుల్స్ తిరిగినాం. అన్ని దేవుళ్ళకి మొక్కుకున్నాం మంచిగా జరగాలి మాకు అని చెప్పేసి. ఇంకా మా రిషి బాబు అయితే మా డాడీని అయితే ఎంత సతాయిస్తున్నాడు అంటే ఎత్తుకొనే ఉండాలంట. అసలు ఎత్తుకోమనాలి, దింపాలంటే దింపాలని. ఇంకా ఆయన ఇష్టం. ఇంకా ఉరికిపిస్తున్నాడు మా డాడీని. చూడండి ఎట్లా ఉరుకుతున్నాడో. చిన్న పిల్లడు అయిపోతాడు వాడితో పాటు మా రిషి బాబు. మా డాడీ ఇద్దరు చిన్న పిల్లలు అనిపిస్తుంది. వాళ్ళని అట్లా చూస్తే నవ్వు వస్తుంది. నేను మరి మా ఆయన ఎట్లా నవ్వుకుంటున్నాను చూడండి. ఇంకా పూజకు కావాల్సిన సామాన్లు తీసుకున్నాం. మా ఆయన అదే ఏంది నాకు ఈ బాధ అని అంటున్నాడు. యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాన్సే నేను ప్రతి వీడియోలో తీసుకుంటున్నా. ఆయనకు నచ్చట్లేదు కానీ నా కోసం వస్తున్నాడు, తప్పట్లేదు. ఇంకా ఆటో తీసుకున్నాం, స్టార్ట్ చేసినాం. ఇంకా రిషి బాబు అయితే ఉరుకుతున్నాడు ఒకటే. ఇంకా మా ఆయన తీసుకొచ్చిండు, ఆటో దగ్గర పెట్టిండు. ఇంకా పూజారి వచ్చేలోపు అంతా రెడీ చేయాలని చెప్పి మా డాడీ మా అన్న రెడీ చేస్తున్నారు. మా ఆయన లోపల ఏమో చేస్తున్నాడో నేను చూడలేనంతా. ఇంకా మా వదిన అయితే అక్కడనే నిల్చొని చూస్తున్నది. ఇప్పుడు మా అన్న మా డాడీ కలిసి దండేస్తున్నారు, ఆటోని డెకరేట్ చేస్తున్నారు. చాలా హ్యాపీ అనిపించింది అందరిని అట్లా చేసేసరికి. ఈ టైంలో మా మామ, మా అత్త, మా మమ్మీ, మా చెల్లి ఉంటే బాగుండు అనిపించింది. కానీ ఇంకా మా మమ్మీ మా చెల్లి హాస్పిటల్కి వెళ్ళారు. ఇంకా మా అత్త ఊళ్ళో ఉంది. మా మామయ్య పని చేస్తున్నాడు, ఆయనకి ఇబ్బంది అయింది, ఇంకా రాలేకపోయాడు. ఇంకా అట్లా అని చెప్పేసి పంతులు అడగమని రాస్తుంటే ఎక్కడెక్కడ గంధం పెట్టిందో అక్కడ పసుపు పెట్టమ్మా అంటే ఇంక నేను పెట్టేసిన. తర్వాతకి ఇంకా మా ఆయన చూడండి ఎట్లా హడావిడి చేస్తున్నాడో. ఇంక అన్నీ చాలా టైం పట్టింది ఇదంతా చేసేవరకు. ఆటో అయినదే కదా అందుకనే హడావిడి చేస్తున్నాడు. ఇంకా గుమ్మడికాయతో దిష్టి తీయాలనగానే తీసేసి గుమ్మడికాయని బల్లగొట్టిండు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండు ఆయన అయితే. అది పూజ అవుతున్నంత వరకు చాలా సంతోషంగా ఉన్నాడు. ఇంకా అదే కావాలి కదా నాకైనా సరే. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఇంకా గుమ్మడికాయ కొట్టిండు. తలకి ఎంబట్టే ఇంకా కొబ్బరికాయ కొట్టేసిండు. కొబ్బరికాయ కూడా మంచిగా పగిలింది, మంచిగా అనిపించింది. ఇంకా ఇట్లనే కావాలి మా లైఫ్, ఇంకా హ్యాపీగా ఉండాలనుకుంటున్నా. జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ప్రతి ఒక్కటి మంచిగా స్టెప్ ముందుకు వేయాలి. రిషి బాబు ఉన్నాడు, వాడి కోసమైనా ఇంక అన్నీ చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. ఇంకా ఇలానే ప్రతి స్టెప్ మీదికి ఎక్కాలని ఆలోచిస్తున్నా. ఇంకా చాలా కొనాలి, మేము చాలా నేర్చుకోవాలి. ఇంకా ఏమవుతుందో ఏమో చూడాలి. ఇంకా మా ఆయన ఆటో స్టార్ట్ చేసిండు. ఇంకా ఆటో స్టార్ట్ చేసినప్పుడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆయన కళ్ళల్లో ఆనందం నాకు తెలుస్తుంది, ఎంత బాగున్నాడో.
అసలు ఇంకా అందరం లాస్ట్ వీడియో తీసుకున్నా. ఇక్కడ చూడండి రిషి బాబు డాగ్తో ఆడుకుంటున్నాడు. బయట అయితే మస్తు ఆడుకుంటాడు, కానీ గుడిలో అనేసరికి వాడు భయపడ్డాడు, చాలా భయపడ్డాడు. ఆ కుక్క దగ్గరికి వస్తుంది, ఎందుకంటే దానికి నేను ఒక్క స్వీట్ ఇచ్చిన అని చెప్పేసి ఇంకా నా దగ్గరనే ఉంటుంది, నా దగ్గర నుంచి వెళ్ళట్లేదు. ఇంకా మా డాడీని చూసి మా డాడీ దగ్గరికి వెళ్ళింది. మా డాడీ మీద ఎట్లా ఎక్కుతుంది చూడండి, మా డాడీతో ఫోటో దిగింది. ఇంకా మా డాడీ ఆడుకున్నాడు, ఇంకా రిషి అని కూడా ఆడిపించిండు, వాడు భయపడ్డాడు. ఇంకా తర్వాతకి లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా మా మామయ్య దగ్గరికి వెళ్ళినాం ప్రసాదం ఇవ్వడానికి. మా మామ కొద్దిసేపు ఆడిపించినాడు రిషి గారిని. ఇంక ఇదే లాంగ్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ.